చాలాసార్లు అల్పమైన ఆలోచనలు, అల్పమైన మాటలు, అల్పమైన విశ్వాసంతో సణుగుట, గొణుగుట, అసంతృప్తి, ఇది జరగదులే, ఇది అవ్వదులే, ఇది ఎలా సాధ్యములే, ఇలా ఎందుకు చేయాలే, ఇలా ఎందుకు మనం వెళ్ళాలే అనేటువంటి తలంపులు మానవ సహజంగా మన మైండ్ని ఆక్రమిస్తుంటాయి. మన తలంపులు ఇది కష్టము, ఇది నా వల్ల కాదని ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే దేవుడు వారితో నడవలేకపోయాడు. వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. గిద్యోను మైండ్ సెట్ మార్చడానికి దేవుడు తన దూతను పంపించి మాట్లాడాల్సిన పరిస్థితి. మండుచున్న పొదలో నుండి మోషే మైండ్ సెట్ ని మార్చడానికి దేవుడు మాట్లాడాల్సిన పరిస్థితి. వాళ్ళ మైండ్ సెట్ మారిన తర్వాత దేవుడు వారిని వాడుకోవటం, వారి ద్వారా కార్యాలు జరిగించటం చూడగలుగుతున్నాం. ప్రియ దైవజనమా, యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న దివ్యమైన జనాంగముగా ఎప్పుడు నీ మైండ్ సెట్ ని దేవుని వ్యక్తిత్వానికి, దైవ వాక్యానికి అనుగుణంగా నువ్వు మరల్చుకుంటూ వెళ్తే నీ ఆత్మీయ ప్రయాణంలో అయినా, నీ కుటుంబ ప్రయాణంలో అయినా, నీ వ్యక్తిగత ప్రయాణంలో అయినా వేగముగా పరిగెత్తి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. మరి ప్రభు అయిన దేవుడు అట్టి వారి మీద మనస్సు నిలిపి, ఎందుకంటే త్వరగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి, అర్థం చేసుకునే ప్రజలతో, ఆయన కార్యాలతో ఏకీభవించే ప్రజలతో, ఆగిపోనటువంటి ప్రజలతో దేవుడు నడవటానికి ఇష్టపడతాడు. దేవుడు మన జీవితాల్లో విజృంభించాలి అంటే మన మైండ్ సెట్ మార్చుకొని దేవుని చిత్తానికి అనుగుణంగా మనం నడవటం ప్రారంభిస్తే నీ జీవితంలో మహిమగల కార్యాలను చూడబోతూ ఉన్నావు.